హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా, ఇదైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలండి. ఇదైతే ఇద్దరివన్నమాట. బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా, అది ఒక బ్లౌజ్ పీస్ బ్లూ కలర్ ఉంది కదా, అదొకటిది. అలాగే ఈ శారీ వచ్చేసి అక్కడక్కడ పీసులు పీసులుగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా కొద్దిగా జిగ్జాగ్ చేసి ఇవ్వమన్నారు. అది కూడా చేయాలన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్ చేసేసానండి. ఈ శారీలో ఉన్న బ్లౌజ్ అనమాట. అలాగే ఇప్పుడు శారీకి ఫాల్ అది వేయాలి. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ పెట్టేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి శారీ ఫాల్ అయితే వేయాలండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, అదే ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. గమ్ పెట్టేసి అంటించేసానండి, గ్లూ పెట్టేసి తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకొకటండి, నేను పోస్ట్ ఆఫీస్లో అది కొరియర్ చేసేటప్పుడు వీడియో తీస్తాను అన్నాను కదా, మా హస్బెండ్ చేత పంపించడం వల్ల తను ఫోటో వీడియో అది ఏది తీయలేదు. మనకి పోస్ట్ ఆఫీస్లో స్లిప్ లాగా ఇస్తారు కదా, అదైతే ఇచ్చారనమాట. అది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశాను. అంటే మీకు ఒక ట్రస్ట్ అనేది వస్తుంది కదా, నమ్మకం అనేది, అంటే పంపిస్తారా లేదా అని చెప్పేసి. ప్యాకింగ్ అప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టాను. అలాగే ఇప్పుడు ఆ స్లిప్ కూడా పెడతానండి. తెలిసిన ఆయన ఉండడం వల్ల ఆయన చేతికి ఇచ్చేసి వచ్చారనమాట. తను స్లిప్ వచ్చేసి మొన్న తీసుకొచ్చారు. అంటే 16న ప్యాకింగ్ నేను ఎప్పుడో ఇచ్చాను, కానీ 16న అయితే స్లిప్ ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు 16న ఐ థింక్ పంపించుండొచ్చు. తనకి ఒక 2 డేస్లో అలా చేరిపోతుందండి. మహేశ్వరి గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో కూడా నాకు పెట్టండి. అంటే కొత్త వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, గివ్ అవే గిఫ్ట్ చేరిందా లేదా, ఇస్తున్నారా లేదా అని చెప్పేసి. ప్లీజ్ అండి, మీ వరకు చేరితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మన ఛానల్లో. ఇలాగే నా వాట్సాప్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంది కదా, వాట్సాప్కి చిన్న వీడియో కూడా పంపించండి. నేను అది అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకొకటండి, మీకు గివ్ అవే రూల్స్ ఇక్కడ అర్థం కావట్లేదండి. నేను చెప్తున్నది ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ పెట్టమన్నాను. అంటే ఛానల్లో నేను ఏ వీడియో పెడుతున్నానో ఆ వీడియో కింద కమెంట్ పెట్టాలండి. అలాగే లైక్ చేయాలి. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టమనంటే, ఇప్పుడు ఒక వీడియో ఉంటే ఒక వీడియోకి మీరు అంటే నాకు కమెంట్ అనేది కనిపిస్తుంది. లైక్ ఉంటుంది, కమెంట్ కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, నేనేమని చెప్పాను, మీరు స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. నేను ఇప్పుడు సపోజ్ ఈ వీడియో ఉందండి, ఈ వీడియోకి నేను గివ్ అవే తీసాను అనుకోండి. ఈ వీడియో కింద 4-5 కమెంట్ పెట్టారనుకోండి. అది మీరు నేనేం చేస్తానంటే, కమెంట్ పెడతారు కదా 4-5, ఆ 5 పేర్లు కూడా, నేను ఈ వీడియో కింద వచ్చిన 5 పేర్లు కూడా స్లిప్లో రాస్తానన్నమాట, నేమ్స్ రాసి ఒక స్లిప్ తీస్తే అందులో సపోజ్ ఇప్పుడు మహేశ్వరి గారిది వచ్చింది కదా, ఇప్పుడు తను నాకేం చేయాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తానన్నమాట. మీరు కమెంట్ చేశారంటే, ఇంతకుముందు వీడియోస్లో నేను డ్రెస్సెస్ వీడియోస్ అలా పెట్టున్నాను కదా, అందులో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మహేశ్వరి గారు విన్నర్ అయితే మహేశ్వరి గారు ఏం చేయాలంటే, నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఆ వీడియో కింద కమెంట్ పెట్టినట్టు నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పంపించాలన్నమాట. మీరు చూస్తున్నట్లయితే నేను గివ్ అవే అనౌన్స్ చేస్తాను కదా, ఆ రోజే నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. ఆ వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు మహేశ్వరి గారు విన్ అయ్యారు కదా, తను వాట్సాప్ పెట్టాలన్నమాట, ఫోటో పెట్టాలి. ఆ ఫోటో తను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, లైక్ చేసినట్టు, ఆ వీడియోకి కమెంట్ పెట్టినట్టు, అలా నేను చెప్పాను. ఇంకా అర్థం అవ్వకపోవడానికి ఇందులో ఏం లేదండి, క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ సిజర్ పట్టుకొని కట్ చేయాలంటే క్లాత్ను వేళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయండి. నాకైతే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకొక కత్తెర కూడా ఉంది, అదైతే పదును పోయిందనమాట. అర్థమైందా అండి గివ్ అవే ఎలా అని చెప్పేసి. నేను విన్నర్ని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ రోజే నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా నెంబరు, ఆ నెంబర్కి వాట్సాప్ చేయాలన్నమాట. విన్నర్ అనేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆ వీడియోకి లైక్ నెంబరు కామెంట్ చేయాలి. చాలామంది కూడా ఇంకొకటి ఏంటంటే, వీడియోని స్కిప్ చేసేసి అడుగుతున్నారండి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రము గివ్ అవే అయితే తీయను, చెప్తున్నాను.
నాకు స్కిప్ చేసింది కూడా తెలుస్తుందండి వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేసింది అనేది కూడా. వీడియోని కంటిన్యూగా చూడాలి. స్కిప్ అయితే అస్సలు చేయకండి. కమెంట్ ఏం చేస్తారంటే హాయ్ అక్క లైక్ నెంబర్ 1 అలా వద్దండి. మీరు వీడియో మొత్తం కూడా చూస్తారు కదా! వీడియో మొత్తంలో కూడా ఏమి నచ్చింది, అలాగే మీకు ఏ వీడియో కావాలి అన్నది జెన్యూన్‌గా కమెంట్ పెట్టే వాళ్ళకి మాత్రమే నేను గివ్ అవే అయితే ఇస్తానండి. ఇది చెప్పాలనుకున్నాననమాట. జెన్యూన్‌గా మన ఛానల్‌ని డైలీ ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను మొన్న గివ్ అవే తీశాను గదా! చాలామంది గూడా ముందు వీడియోస్‌కి కమెంట్స్ పెట్టారు. గివ్ అవే అని చెప్పిన తర్వాత. గివ్ అవే అయిపోయింది కదా! ఇంకా. మహేశ్వరి గారు విన్నర్ అయ్యారు గదా! కనీసం తను గూడా నా వీడియో చూడట్లేదు, లైక్ చేయట్లేదు, మెసేజ్ పెట్టట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. అలా ఉంటున్నారు. నిజమైన సబ్స్క్రైబర్సు, నిజాయితీగా ఉన్న సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నారు జెప్పండి? ఉంటారండి ఒకరో ఇద్దరో చెప్పలేను. కామెంట్ అప్పుడు ప్రతిరోజు పెట్టేవాళ్ళనమాట. ఒక 4, 5 మెంబర్స్ దాకా ఉన్నారండి. ప్రతిరోజు పెట్టేవారు కామెంట్. ఇంకా గివ్ అవే అయిపోయింది కాబట్టి ఇంకా మన ఛానల్‌ని పట్టించుకోవట్లేదు. అలా ఉంటున్నారు. నిజంగా నిజాయితీగా మన ఛానల్‌ని వీడియో ఫాలో అయ్యి నచ్చే వాళ్ళు ఎవ్వరు లేరండి. కొద్దిగా జెన్యూన్‌గా ఉండండి. అదే చెప్తున్నాను ఇక్కడ. మీరు చూస్తున్నట్లయితే మహేశ్వరి అనే నేమ్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఇది అండి 16థ్ మీ డెలివరీ అయితే అంటే వెళ్ళిందనమాట. మీకు చేరుతుంది ఒక 2-3 డేస్‌లో అయితే. ఇంకా మనకి నిన్న సండే కూడా వచ్చింది కదా! జెన్యూన్‌గా ఫాలో అవ్వండి. ఏదైనా కావాలంటే చెప్పండి. నేను ఫ్రాక్స్ మర్చిపోయానండి. ఫ్రాక్స్, బ్లౌజెస్ ఆన్‌లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ జాన్వరికి అయితే నేను ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నానండి. అదొక 10 డేస్, 1 వీక్ అలా పడుతుంది. ఖచ్చితంగా ఫ్రాక్ మీ ముందుకైతే తీసుకొస్తాను విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి. ఆన్‌లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఆన్‌లైన్‌లో కూడా నేను స్టిచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఆన్‌లైన్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంటాయండి. ఎక్కువ ప్రైజెస్ అయితే అస్సలు పెట్టననమాట. ఫ్రాక్స్ మెటీరియల్ అదంతా కూడా తెప్పిస్తున్నానండి. ఫ్రాక్ కూడా డిజైన్ చేసుకుంటాను. నాకోటి, మా పాపకోటి. అది కూడా మీకు చూపిస్తానన్నమాట ఏ విధంగా ఉంది. మీకు కావాలన్నా నేను ఆ విధంగా డిజైన్ చేయిస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనండి. క్లాత్, స్టిచ్చింగ్ చార్జెస్ చాలా లో ప్రైజెసే ఉంటాయి. ఎక్కువైతే ఛార్జ్ అయితే చెయ్యను. ఒకవేళ మీరు కమెంట్స్ అంటే మీరు క్లాత్ పంపించినా, మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారంటే మీరు నాకు క్లాత్ పంపించినా నేను డిజైన్ చేసి పంపిస్తాననమాట. మీరు రెఫరెన్స్ పిక్ పెట్టినా ఓకే. చూసారు కదండీ! మీకు అనేది నమ్మకం అనేది వచ్చింది కదా! గివ్ అవే గిఫ్ట్ అయితే వెళ్ళిపోయింది అని చెప్పేసి. అదొక్కటి క్లారిటీ ఇవ్వాలనుకున్నానండి. ఇంకా గివ్ అవే రూల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మంచి మంచి గివ్ అవేస్ అయితే తీస్తూ ఉంటానండి. ఇక మీదట కూడా ముందు ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. జెన్యూన్ ఎవరు అనేది నాకు అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేస్తున్నారు. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయండి. అంటే నేను ముందు పూజ వీడియోస్ అవన్నీ పెట్టేదాన్ని. అది కూడా నాకు చాలా ఇష్టం పూజలు చేసుకోవడము. ఇంకా స్టిచ్చింగ్ షాప్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్నైతే ఇంకా సండే కదా వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం